ఒకరోజు వర్షాలు లేవంట. వర్షాలు లేకపోయేసరికి ప్రార్థన దేవుడు ఆలకించి వర్షాలు కురిపించాడు. కురిపించిన తర్వాత చినుకులు పడగానే కొంచెం బాగా వరదలాగా నీళ్లు నిలబడే అంత వర్షాలు పడ్డాయి. పడగానే కప్పులు ఊరుకుంటాయా? చెప్పండి అమ్మా, కప్పులు ఊరుకుంటాయా? రాత్రుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కప్పులు బ్యాక్ 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 అని అరుస్తాయి. అరుస్తున్నాయంట. అప్పుడు ఓ పెద్ద కప్ప అందంట, ఎందుకే అరుస్తారు అందట. నీళ్లు పడ్డాయి, పండగ చేసుకుందామని. ఏం పడ్డాయంట? చెరువుల్లోకి నీళ్ళు వచ్చాయి, బావుల్లోకి నీళ్ళు వచ్చాయి, కాలువల్లోకి నీళ్ళు వచ్చేసాయి, పండగ చేసుకుందామని అరుస్తున్నాం అందంట. ఈ పెద్ద కప్ప అంటుందంట, అరవబాకు అరవబాకు అరవబా. లేదు, అరుస్తాం, మమ్మల్ని ఎగరనివ్వాలి, వద్దు. పెద్ద కప్ప అంటుంది, వద్దే, అరవబాకండి అరవబాకండి అంటే ఆ 4 చినుకులు పడ్డసరికి బ్యాక్ 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 అంటుందంట. ఆ ముందుకు పోయే పాము బ్యాక్ అనేసరికి వెనక్కి వచ్చింది. దానికి తెలియదు కప్పలు ఏడున్నాయో, తెలుసా? ఇవి నోరు మూసుకుంటే దాని దారిలో అది పోతా ఉండేది. బ్యాక్ 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 అంటున్నాయి. అంటే ఏంటి? వెనకరా వెనకరా అంటున్నాయి. బ్యాక్ బ్యాక్ అంటే దానికి అర్థమైపోయి ఎవరో ఈ పక్కన ఉన్నట్టున్నాయి కప్పలో, మనకు మంచి ఆహారం దొరికిందని చెప్పి ముందుకు పోతున్న పాము ఎక్కడ కేకలు వినబడుతున్నాయో, ఎక్కడ బ్యాక్ అంటుందో, బ్యాక్ రమ్మంటే రాకుండా ఉంటానా, నువ్వు బ్యాక్ అంటే నేను రానా అని చెప్పి వచ్చి శుభ్రంగా తింటా ఉందండి. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఆనందించడం వలన కూడా నష్టమే.